ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి మరి మీకు ముందుగా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కుంభరాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది. మంచి కాలం, అదృష్ట కాలం నడుస్తారు. ఎందు గురించి అంటే కుజుడు 11వ స్థానం, ఏకాదశ స్థానం, బుధుడు ఏకాదశ స్థాన సంచారం. అంతేకాదండి, చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ స్థాన సంచారం. అంటే చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉన్నది ఈ వారం. కుజుడు వల్ల స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, భూగృహ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు ఉంటాయి. అంతేకాదండి, ఈ బుధుడు లాభస్థాన సంచారం వల్ల మీ యొక్క ప్లానింగ్ విధానం ఈ వారం చాలా కరెక్ట్గా మీరు ఏదైతే అనుకున్నారో మీ గోల్ని తప్పనిసరిగా రీచ్ అవ్వగలుగుతారు. అటువంటి గత 4 వారాల కంటే మంచి వారం ఈ యొక్క ఈ వారం. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా చేయొచ్చు. ఈ రాశి వారికి వ్యయంలోనే రవి, మరి శుక్రుడు చూస్తే దశమంలో, ద్వితీయంలో జన్మంలోనే శని, ద్వితీయంలో రాహు, తృతీయంలో గురుడు, ఇలా గ్రహాల యొక్క బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ కుజ బుధ చంద్రుడి యొక్క బలాల చేత మీకు అత్యద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అన్నింటా కూడా ఈ వారం విజయాన్ని సాధించగలుగుతారు. వారం ప్రారంభంలో విందులు వినోదాల్లో పాల్గొంటారు చంద్రుడి యొక్క బలం వల్ల. మరి వారం మధ్యలో సామాన్యంగా ఉన్న వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యుల్ని కలుసుకుంటారు. శుభవార్తలు వారాంతంలో మీకు అందుతాయి. అయితే విద్యార్థులకి మరి బాగా విశేషమైన కృషి చేయాలి. మహిళలు కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఎక్కువ అవుతుంది. ఎంచేత అంటే మీకు ఈ కుంభంలో ద్వితీయంలోనే రాహు, అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి చింతన కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు ఈ వారం చాలా బాగుంటాయి. వృత్తుల వారికి రావాల్సినటువంటి డబ్బులు అందుతాయి. వారాంతం శుభవార్తలు వింటారు. మరి వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం అనుకూలత. అయితే మనం ఆరాధించవలసిన దైవం మన గురుడు యొక్క ఆరాధన చేయాలి. అంచేత తృతీయ స్థానంలో గురు సంచారం. అంచేత గురువార నియమం పెట్టుకోండి. దానం చేయాలి అంటే గురువారం నాడు శనగలు దానం చేయండి, లేదా నానబెట్టిన శనగలు ఆవుకు పెట్టండి, లేదా స్వీట్స్ శనగపిండితో తయారు చేయబడిన స్వీట్స్ని పంచిపెట్టండి. వారాల్లో గురువారం చేయండి. సంఖ్యల్లో 6 నెంబర్, కలర్స్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.